గ్రామంలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన రైతు నాగలింగ అంత్యక్రియలో పాల్గొని నివాళులర్పించిన అనంతపురం వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థత కారణంగానే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి తెలిపారు. సినిమా టికెట్లకు మద్దతు ధర ఇచ్చే ఈ ప్రభుత్వం రైతులు పండించిన పంటకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అరటి ధరలు అమాంతం పడిపోవడంతో పంట సాగుకు చేసిన అప్పు తీర్చే మార్గం లేక సింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలంలోని ఎల్లుట్ల గ్రామానికి చెందిన అరటి రైతు నాగలింగం గురువారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అనంతపురం ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి శుక్రవారం ఉదయాన్నే మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి, సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్, వైఎస్ఆర్సీపీ నేతలు ఎల్లుట్ల గ్రామానికి వెళ్లి రైతు నాగలింగం కుటుంబాన్ని ఓదార్చి అంత్యక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంత వెంకట్రామరెడ్డి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రైతు నాగలింగం ఆత్మహత్య రాష్ట్రంలోని అన్నదాతల దయనీయ పరిస్థితిని ప్రతిబింబిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతాంగం అష్టకష్టాలు పడుతోందని తెలిపారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక నష్టాల పాలై అప్పుల బారి నుంచి బయటకు వచ్చే మార్గం లేక దయనీయ స్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1996 నుంచి 2004 వరకు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో జిల్లాలో రైతుల వలసలు, ఆత్మహత్యలు అధికంగా జరిగాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ అలాంటి పరిస్థితి వస్తోందని తాము హెచ్చరిస్తూనే ఉన్నామని గుర్తు చేశారు. ఈరోజు సింగనమల్ల అసెంబ్లీ నియోజకవర్గం పుట్టూరు మండలం ఎల్లుట్ల గ్రామ రైతైన నాగలింగం యొక్క ఆత్మహత్య అంటే అతనే జీవితం అనేది కూడా చాలించుకున్న దాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతుల యొక్క పరిస్థితిని ప్రతిబింబిస్తాం. ముఖ్యంగా అనంతపురం లాంటి వెనుకబడే కరువు జిల్లాలో కూడా ఈరోజు కూడా మొదటి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మరొక మారు 4వ మారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మారినానని చెప్పుకోండి చంద్రబాబు నాయుడు గారు రైతుల యొక్క దుస్థితి ముఖ్యంగా చూడమని చెప్పి మేము చెప్తున్నాం. పండించిన పంటకు 6 కాలం కూడా కష్టపడి పండించిన పంటకు లేకపోతే పండించిన హార్టికల్చర్ యొక్క పంటలకు ఏది కానీ గిట్టుబాటు ధర లేక నష్టాలు పాలై అప్పులు పాలై అవమానం భరించలేక తన కళ్ళ ముందరే తన పిల్లలు కూడా దీనస్థితుల్లో కూడా తల్లిదండ్రుల వైపు వాళ్ళంతా కూడా చూస్తుంటే దాన్ని తట్టుకోలేక ఈరోజు రైతుల యొక్క ఆత్మహత్య అనేది కూడా చేసుకుంటున్నారంటే దాదాపుగా 10-15 సంవత్సరాల తర్వాత ఎప్పుడో 96 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో రైతుల యొక్క వలసలు కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, ఏదైతే పునరావృతం అవుతున్నాయని చెప్పేసి అనేక మార్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది. తగు అనేది కూడా చర్యలు తీసుకోండి, లేకుంటే అవన్నీ కూడా మళ్ళీ ఆత్మహత్యలకు నిలయంగా మార్చే పరిస్థితి మీ ప్రభుత్వంలో వస్తుందని చెప్పి జాగ్రత్త పడండి అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి ఈ జిల్లాలో ఉండే అధికార ప్రజాప్రతినిధులకు అన్నీ కూడా ఎన్నో రకాలు కూడా మేమందరూ కూడా హెచ్చరించడం జరిగింది, ప్రాధేయపడడం జరిగింది. అయినా కూడా చర్యలు తీసుకోలేదు. ఈరోజు నాగలింగ ఆత్మహత్య తర్వాత ఈరోజు దాన్ని ఒక అప్పులు చేసుకున్న వారినో లేకపోతే వ్యాపారంలో వచ్చి నష్టం వచ్చిన దానికి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి చిత్రీకరించడానికి కష్టపడిన దాన్ని కనీసం ముందుగానే ఆలోచన చేసింటే ఈ పరిస్థితి అనేది ఈ దారుణ పరిస్థితులు కూడా ఈ జిల్లాలో ఉండేవి కాదని చెప్పేసి ఈ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం. ఇంతేకాదు నేను అంతా కూడా చెప్తున్నాను. ఈరోజు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారిని ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే అడుగుతున్నాను. ఈరోజు మీరు వ్యాపారాలు అంటున్నారే, మీరు తీసిన సినిమాలో లాంటి సినిమాలకు మాత్రమే మద్దతు ధర ప్రకటించే ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక రైతు అనేది కూడా పండించిన పంటకు కష్టపడి పెట్టుబడి పెట్టి పండించిన పంటకు నష్టపోతే లాంటి పండించిన పంటకు ఒక మద్దతు ధర ప్రకటించి అమలు పరచలేరా? మీ నిర్లక్ష్యం కాదా ఇదంతా కూడా అని చెప్తున్నాను. మీ అసమర్థత కాదా అని చెప్తున్నాను. మీ దద్దమ్మ ప్రభుత్వం యొక్క విధానాల కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు కూడా సిగ్గు లేదా మీరందరూ కూడా? ఈరోజు నిజాన్ని కూడా ఒప్పుకొని నిర్భయంగా ఒప్పుకొని చర్యలు తీసుకుంటామని చెప్పాల్సిన ప్రభుత్వం, ధైర్యంతో చెప్పాల్సిన ప్రభుత్వం దొడ్డిదారిలో 12 గంటల నుంచి కూడా డాక్టర్లను పెట్టి 5 గంటలకో 5:30కో చట్టానికి విరుద్ధంగా కూడా ఈరోజు కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు కానీ, రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు కానీ అర్ధరాత్రి కూడా పోస్టుమార్టం చేయలేని దాన్ని ఈరోజు అనంతపురం జిల్లాలో రైతు ఆత్మహత్యని ఎవరు కానీ రాకముందంటే తెల్లారిక మునిపే దాన్ని చేసి అంత్యక్రియలు కూడా ప్రవేశించాలని చెప్పేసి ఎక్కడ లేని విధంగా కూడా పోలీసు బందోబస్తు పెట్టి
గ్రామ జనాభా కంటే కూడా పోలీస్ జనాభా పెట్టి ఈరోజు అంత్యక్రియలు చేస్తున్నారంటే ఇది మీ యొక్క చేతకానంతో కాదా? దీన్ని మీ హత్య కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. మీ హత్యను మూపించుకోవాలనే కదా నేను అడుగుతున్నాను. మీ ఆత్మహత్యను కూడా హత్య అని చెప్పి మీ ప్రభుత్వం హత్య కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు కూడా ఇప్పటికైనా కూడా మారండి. మీరు తాగిన మూల్యం కూడా చెల్లించుకోక తప్పదు. మీరు తీసే సినిమాలకు, ఎవరో వ్యాపారస్తులు తీసే సినిమాలకు గిట్టుబాటు కోసం కోట్ల రూపాయల వరకు ఆదాయం చేకూర్చేదానికి మీరు పెట్టే చట్టం ఈరోజు రైతుల కోసం మీరు చట్టం అని కూడా తీసుకొచ్చేసి వారికి ఆర్థికంగా అందుకోసమే వారికి అప్పులన్నీ కూడా తీర్చే బాధ్యత మీది. నేను అందరికీ కూడా రైతాంగానికి నేను మనవి చేస్తున్నాను. రైతు కూలీలు ముఖ్యంగా అనంతపురం జిల్లా వారికి మేము ఉన్నాం. మేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా మీ రైతులకు తోడు ఉంటుంది. పోరాటం చేస్తాం. చావు అనేది కూడా పరిష్కార మార్గం కాదు. ఈరోజు కుటుంబాలకు కూడా మీరందరూ కూడా ముంచినట్లే కాబట్టి కాదు, ఎవరు కానీ ఆలోచన చేయొద్దండి. కలిసి అందరూ కలిసి చేయి కలిపి ఈ ప్రభుత్వం పైన పోరాటం చేస్తాం. తప్పకుండా కూడా ఈ అనంతపురం జిల్లా రైతాంగాన్ని గతంలో రోజు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో రైతాంగాన్ని ఎలా కాపాడుకొని 2004 తర్వాత 2014 వరకు కానీ ఎలా కూడా రైతాంగాన్ని తీర్చిదిద్దామో అలా కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. ధైర్యంగా ఉండండి అని చెప్పేసి కూడా వారిని కూడా కోరుకుంటూ తప్పకుండా కూడా సోమవారం కూడా ఈ జిల్లాలో అంటే ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడానికి తప్పకుండా కూడా నాగలింగం యొక్క ఆత్మహత్యను కూడా తీసుకొని పోయేసి కూడా మేము ఏ వ్యవసాయ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా పెద్ద ఎత్తున కూడా ధర్నా చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నామని చెప్పి కూడా చెప్పేస్తున్నాం.